ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. డాక్టర్, డాక్టర్! డాక్టర్, వంశీకి ఎలా ఉంది? హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. తను స్పృహలోకి వచ్చాడు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మాట్లాడచ్చు. కానీ తను తీసుకున్న పాయిజన్ డోస్ చాలా హెవీ అయింది. దాని తాలూకా ఎఫెక్ట్ ఇంకా బాడీలోనే ఉంటుంది. సో అతన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా నార్మల్గా మాట్లాడండి. ఏమండి, ఎంత పని చేసావు వంశీ? నీకేమైనా జరిగితే నేనేమైపోతాను? నా గురించి నువ్వు ఆలోచించలేదు. నువ్వు లేకుండా బ్రతకలేను నేను. నువ్వు చనిపోతే ఎలా బ్రతుకుతాననుకున్నావు? నువ్వు తాళి కట్టి వదిలేసినా నేను మాత్రం నిన్నే తలుచుకొని బ్రతుకుతున్నాను. నీ కోసమే బ్రతుకుతున్నాను. ఎప్పటికైనా నువ్వు నా కోసం వస్తావని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. అలాంటిది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేనేమైపోతాను వంశీ? వర్ష లేదా అండి? ఇంకా వర్ష సంగతి మర్చిపోవా? ఇంత జరిగినా కూడా వర్షను వదిలేలేవా? నీ ప్రాణం తీసుకునే పరిస్థితి రావడానికి కారణం వర్ష. అయినా తన గురించి ఆలోచిస్తున్నావు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నన్ను మాత్రం నువ్వు అడుగడుగునా అవమానిస్తున్నావు. అది మాత్రం నీకు కనిపించడం లేదు. వంశీ, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి? ఎంత సంతోషంగా ఉండేవాడివి. కాని వర్షాన్ని ప్రేమించాక నీ బతికేమైంది? నీలో ఆనందం కరువైంది, నీలో నవ్వే మాయమైంది. అర్హత లేని వాళ్లకు మనసివ్వకూడదని ఇప్పటికైనా తెలుసుకో. నీకోసం తప్పిస్తున్న సమంత గురించి ఇప్పటికైనా ఆలోచించు వంశీ. ఎందుకు డాక్టర్ నన్ను బతికించారు? నేను బతకాలి అనుకోవడం లేదు. నేను ఎవరి కోసమైతే బతుకుతామనుకున్నాను ఆ మనిషి నాకు దూరం అయిపోతుంది. ఏ మనిషి నీడైతే నా మీద పడకూడదనుకున్నాను ఆ మనిషి నాతోనే ఉంటానంటుంది. నా ప్రేమకు విలువ లేదు. అసలు నా మీద ఎవ్వరికీ ప్రేమ లేదు. ఇలాంటి విలువలేని బ్రతుకు నేనెందుకు బ్రతకాలి? అందుకే నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నాను. మనసిచ్చిన అమ్మాయితో బ్రతకలేనప్పుడు, మనసు లేని అమ్మాయితోనే బ్రతకాల్సి వచ్చినప్పుడు అది బ్రతకనిపించుకోదు. దానికన్నా చావే మంచిది. నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి. నాకు బ్రతికే అర్హత లేదు. నన్ను చంపేయండి, చంపేయండి. మిస్టర్ వంశీ, కూల్. నాకు బ్రతికే అర్హత లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కువ ఆవేశపడకూడదు. నన్ను దయచేసి చంపేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్.
నన్ను చంపేయండి డాక్టర్, చంపేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నన్ను చంపేయండి. చూడండి, మీకు ముందే చెప్పాను కదా తను ఎమోషనల్ అవ్వకూడదని. ఆ పాయిజన్ ఎఫెక్ట్ ఇంకా బాడీలోనే ఉంది. ఇంకా తన ఎమోషన్ అయ్యి బీపీ పెరిగిందంటే అతని ప్రాణానికే ప్రమాదం. తను పూర్తిగా కోలుకునేంత వరకు పర్సనల్ విషయాలు ఏదీ మాట్లాడకూడదు. ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళండి. మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ బయటికి వెళ్ళండి. వంశీ, 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 వంశీ. ఏంటమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాతో మాట్లాడటం లేదు, ఇంట్లో ఎవరితోనూ మాట్లాడడం లేదు, గదిలోకి వచ్చి ఇలా కూర్చున్నావు. మా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, లేక నేనేమైనా తప్పు చేశానా? ఒకవేళ తప్పు చేసుంటే సారీ అమ్మా. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేనమ్మా. నువ్వెప్పుడొస్తావని నేను డాడీ ఎంతో ఎదురు చూసామమ్మా. నువ్వింకా రాలేదని డాడీని నేను అడుగుతున్నప్పుడే నువ్వు వచ్చేసావు. కానీ నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. నిజంగా నేనేమైనా తప్పు చేసుంటే ఐఎమ్ సారీ. నేను గుంజీలు తీస్తాను. ప్రియా, లేదమ్మా, నువ్వే తప్పు చెయ్యలేదు. అమ్మా అని నన్ను పిలిచావు. ఈ ఇంట్లో నేను ఉండడానికి కారకురాలివి నువ్వు. తెగిపోయిన గాలిపటంలా, దిక్కులేని పక్షిలా, ఎటు వెళ్లాలో తెలియని నాకు ఈ ఇంటిని చూపించిన దేవతవి నువ్వు. ఈ దేవాలయంలో నాకు స్థానాన్ని కల్పించిన బంగారు తల్లివి. నువ్వు తప్పు చేస్తావమ్మా. అలా అయితే మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? అదేం లేదమ్మా, అందర్నీ వదిలేసి నా వాళ్ళు అనుకుని ఒక చోటుకి వెళ్ళాను కదా. అక్కడ పెళ్లి హడావిడికి బాగా అలసిపోయాను. పైగా ఎంతో దూరం జర్నీ చేసి వచ్చాను కదా, అందుకే కాస్త రెస్ట్ తీసుకుందామని ఇలా మౌనంగా ఉన్నాను. నిజంగా నా అమ్మా, నా మీద ఏ కోపం లేదు కదా? నా మీదొట్టు. నీ మీద నాకేం కోపం లేదు, ఎప్పటికీ రాదు కూడా. నువ్వు నన్ను అమ్మ అని పిలిచినా నాకు మా అమ్మలాగే కనిపిస్తావు. నువ్వు పంచిన ప్రేమ అంత గొప్పది. నువ్వు చూపించే అభిమానం అంత గొప్పది. నీ మీద నేను ఎప్పటికీ కోపాన్ని పెంచుకోనమ్మా. నీతో అలా ప్రవర్తించినందుకు ఐఎమ్ సారీ ప్రియా. సీత, నువ్వు అలా ఉండేసరికి ప్రియనే కాదు, మేం కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఈ ఇంట్లో నీకేమైనా ఇబ్బంది వచ్చిందేమోనని నేను, తులసమ్మ కూడా చాలా బాధపడ్డాం. పాప తట్టుకోలేకపోయింది కాబట్టి నీ దగ్గరికి వచ్చి మాట్లాడింది. అడిగితే ఏమనుకుంటావోనని మేము అడగకుండా ఆగిపోయాం, అంతే తేడా. చెప్పాను కదండి, నాకు ఈ ఇల్లు దేవాలయంతో సమానం. మీలాంటి మంచి మనుషుల మీద నాకు అభిమానం ఉంటుంది, కానీ కోపం నాకెప్పటికీ రాదు. జర్నీ వల్ల అలా ఉన్నాను, అంతే. అర్థం చేసుకోండి.
ప్రియా, అమ్మకి కోపం లేదని తెలిసింది కదా. అమ్మ చాలా దూరం జర్నీ చేసి వచ్చింది కదా. అమ్మ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అప్పుడు తను నీతో సరదాగా ఆడుకుంటుంది. అమ్మని రెస్ట్ తీసుకొని మనం వెళ్దాం. తులసమ్మా, ముందు సీతకి మంచి కాఫీ పెట్టివ్వు. అక్కడ ఏం తిందో ఏంటో. తను ఏం తినాలనుకుంటే అది చేసి పెట్టు. అలాగే బాబుగారు, నేను చూసుకుంటాను కదా. ప్రియా, వెళ్దామా? ప్రియా, నువ్వు చదువుకోమ్మా, సరేనా? రేపటి నుంచి మళ్ళీ మనిద్దరం సరదాగా ఆడుకుందాం, ఓకేనా? సరే అమ్మా. ఉమ్. పదమ్మా. ఏమిటి సార్, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇంకా అక్కడ జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నారా? వర్ష గురించి ఆలోచిస్తున్నాను చలపతి గారు. సమయానికి వంశీ అక్కడికి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వర్ష విషయం తాగుండేది. కొంతమంది త్యాగానికి హద్దులు ఉండవు సార్. ఆ అమ్మాయి వంశీని ప్రేమించింది. వంశీ మనసంతా ఆ అమ్మాయి ఉంది. కానీ ఒక చిన్న మనస్పర్ధ వల్ల తొందరపడి వంశీ సమంత పెళ్లి గొప్పదే అని వర్ష నిర్ణయించుకుంది. అందుకే వంశీ మనసులో సమంత లేదని తెలిసినా పెళ్లి బంధానికి విలువ ఇవ్వాలి అని వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకుంటుంది. నిజమే చలపతి గారు, మనసులు కలిస్తేనే మనువని వంశీ నమ్ముతున్నాడు. మనసే లేని మనిషికి విలువేముంటుందని వంశీ నిలదీస్తున్నాడు. తన పక్కన ఉండే స్థానం వర్షాదని వంశీ ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. కానీ ఆ స్థానం సమంతకిస్తానంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇష్టం లేని మనిషిని చూడ్డానికే కష్టంగా ఉంటుంది. అలాంటిది జీవితాన్ని పంచుకోవాలంటే ఎంత నరకంగా ఉంటుందో వంశీ బాధను చూస్తే అర్థమవుతుంది. అది వర్ష అర్థం చేసుకోకుండా వాళ్ళిద్దరిని కలపాలని నిర్ణయించుకుంది. అలా కలపకపోతే తన ప్రాణాలు తీసుకోవాలనేంత పెద్ద నిర్ణయానికి వచ్చింది. తనేం చిన్నపిల్ల కాదు, తొందరపడి ఏదో ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకోవడానికి. వర్ష చాలా తెలివైన అమ్మాయి, బాగా ఆలోచించే అమ్మాయి. కానీ అలాంటి అమ్మాయి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళిద్దరినీ కలిపే వరకు వర్ష ఊరుకునేలా లేదు. తను ఏదో ఒక ప్రయత్నం చేస్తానని చెప్తుంది. మళ్ళీ ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవద్దని నేను మాట తీసుకొని వచ్చాను. ఈ ప్రపంచంలో మనసు లేని చోట బ్రతకడం కష్టం. మనసిచ్చిన వాళ్ళకి దూరంగా ఉండడం కష్టం. మనసారా ప్రేమించిన వాళ్ళు దగ్గర అవ్వాలని చూస్తున్నా మనసును చంపుకొని ఇంకొకరి దగ్గర చేయాలని చూస్తుంది. ఈ త్యాగాన్ని ఎలా తీసుకోవాలి, వర్ష నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. వర్ష అన్న పేరు త్యాగానికి మారు పేరు కదా సార్. వర్ష తన ప్రేమను వదులుకుంది, తన కుటుంబానికి దూరమైంది, పేరును మార్చుకొని అజ్ఞాతంలో బ్రతుకుతుంది. ఇదంతా సమంతకు జరిగిన పెళ్లికి న్యాయం చేయడానికే ఆ అమ్మాయి ఇంత సాహసం చేస్తుంది. వర్ష ఆలోచనలని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. తనను కాపాడుకునే బాధ్యత మాత్రం నాకుంది. మళ్ళీ తనను రానికి అప్పగించేంత వరకు వర్షం నేనే కాపాడుకోవాలి. బాబు, ఇప్పుడు ఎలా ఉంది? ఒంట్లో బాగుందా? కాఫీ తాగుతావా? తీసుకురమ్మంటావా? నాకేమవుతండి, నేను వెంటనే వర్షాన్ని చూడాలి. వర్ష ఎక్కడుంది? వర్ష వెళ్ళిపోయింది బాబు. కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిపోయిందా? తనక్కడ బాగానే ఉంది. కానీ నువ్వు కొంచెం కోలుకునే వరకు ఏదీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అన్ని సమస్యలకి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. అనవసరంగా ఇలా ప్రాణాలు తీసుకునే నిర్ణయాలు తీసుకోకండి. ప్రాణం విలువ మీకు తెలియకపోయినా ప్రాణం పోసిన అమ్మగా ఆ విలువేంటో నాకు తెలుసు. ఇంక దేని గురించి ఆలోచించొద్దు. నేను వెంటనే వర్షాన్ని చూడాలి. నా వర్షాన్ని చూడకుండా
తనతో మాట్లాడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయ్యో వంశీ, వెళ్ళిపోతున్నావా వంశీ? వర్ష కోసం వెళ్ళిపోతున్నావు కదా? నిన్ను కాదనుకున్న వర్ష కోసం నువ్వు వెతుక్కుంటూ మరీ వెళ్తున్నావు. నువ్వే కావాలి అని నీకోసం పరితపిస్తున్న నన్ను తప్పించుకొని మరీ వెళ్ళిపోతున్నావు. నా నీడని కూడా నువ్వు సహించలేకపోతున్నావు. ఎందుకు వంశీ? నీ మీద నాకు ప్రేమ లేదని నీకెప్పుడో తెలుసు. అయినా సరే, నాటకాలు ఆడింది నువ్వు. దానికి ఫలితం నువ్వే అనుభవించాల్సింది. కానీ నా వర్ష అనుభవిస్తుంది. అదే నాకు బాధగా ఉంది. ప్రేమ వీళ్ల మీద పుట్టాలి అని ఎక్కడ రాసుండదు వంశీ. నీకు వర్ష మీద ప్రేమ పుట్టింది, నాకు నీ మీద ప్రేమ పుట్టింది. నువ్వు వర్షకి దగ్గరవ్వాలనుకుంటే నేను నీకు సొంతం అవ్వాలని పరితపిస్తున్నాను. నీతో నా మెళ్ళో తాళి కట్టించుకుంది ఒక అలంకారం కోసమో, నా ఇంటి పేరు మార్చుకోవడం కోసమో కాదు. నీతో బ్రతకడం కోసం, నువ్వే నా జీవితంగా ఉండడం కోసం, జీవితాంతం నీ నీడలో సంతోషంగా గడపడం కోసం. కానీ నువ్వు కట్టిన తాళి నా గుండెల మీద ఉంది. కానీ నేను మాత్రం నీ గుండెల్లో లేను. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. చివరికి వర్షాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నిన్ను నన్ను కలుపుతుందని. కానీ ఏం జరిగింది? నువ్వు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు. నిజమైన ప్రేమకు నిర్వచనం ప్రాణాలు తీసుకోవడమే అయితే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు. నువ్వు లేని ఈ జీవితం నాకు అవసరం లేదు. నీతో బ్రతకలేని బ్రతుకు నాకు అక్కర్లేదు. నీ తోడు లేకుండా ఈ లోకంలో ఉండాల్సిన అవసరమే నాకు లేదు. ఇదిగో పాయిజన్. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళాలనుకుంటే ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. కానీ నువ్వు ఈ గడప దాటిన మరుక్షణం ఈ విషయం నా గొంతులోకి వెళ్తుంది. ఇది నేను నిన్ను బెదిరించడానికి చెప్తుంది కాదు. నా ప్రేమను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. ప్రాణాలు తీసుకునే నిర్ణయమే ప్రేమకు పరాకాష్ఠైతే నా నిర్ణయం కూడా అదే అని చెప్తున్నాను. వెళ్ళాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు. ఏంటే ఇది? ఆ అబ్బాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇలాంటప్పుడు ఇలా మాట్లాడకూడదన్నా కనీస జ్ఞానం కూడా లేదా నీకు? ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, అయినా సరే నీలో మార్పు రావడం లేదే. అవునదనా, సమంత తప్పే మాట్లాడింది. వర్ష విషం తాగుతాను అని చెప్పేసరికి వర్ష గురించి వచ్చాడు. సమంతతో కలిసి ఉండమంటే తను విషం తాగాడు. వర్ష విషం తాగుతానని బెదిరిస్తూ తనని బ్లాక్మెయిల్ చేస్తోంది. నాకు దూరం అవ్వమని పెదాలతో చెప్తోంది. తన చేతుల ద్వారా వంశీని దూరం కాకుండా ప్రయత్నిస్తోంది. మరి సమంత ప్రేమకి విలువలేదా? తన త్యాగానికి విలువలేదా? వంశీ లేకుండా బతకలేను అంటోంది. అందుకే చచ్చిపోతాను అంటోంది. వంశీకి ఇంకా ఏ అడ్డు ఉండకూడదు కదా. సమంత ఉన్నంతకాలం వంశీని ప్రేమిస్తూనే ఉంటుంది. వంశీతోనే బతకాలి అనుకుంటుంది. కానీ వంశీ దగ్గర కాలేను అంటున్నాడు. వర్షనే తప్ప సమంతతో బతకలేను అంటున్నాడు. అప్పుడు సమంత చచ్చిపోవడంలో తప్పేం లేదు కదా. తన నిర్ణయం కరెక్టే కదా. చూడొదినా, అగ్నిలో ఆజ్యం పోయడం మంచిది కాదు. అందరూ ఆవేశంలో ఉన్నారు. ఏ నిర్ణయం ఎప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి గొడవలు మరింత రెచ్చగొట్టేలా మాట్లాడకు. ఇక్కడి నుంచి వెళ్ళండి. క్షమించు బాబు, మనసులో ఏం పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో.
ఛీ! ఎలాంటి బ్రతుకొచ్చిందిరా నీకు జగపతి? ఎలా బ్రతికేవాడివి? ఒకప్పుడు అందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు. నువ్వు ఏది కోరుకుంటే అది చేయగలిగేవాడివి. దర్జాగా మహారాజు లాంటి బ్రతుకు బ్రతికేవాడివి. అలాంటిది ఈరోజు నువ్వు కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేని పరిస్థితికి వచ్చావు. ఈ కుంటి బతుకు బతుకుతున్నావు. ఒకరి సాయం లేకుండా అడుగు కూడా వేయలేని పరిస్థితికి వచ్చావు. ఛీ! నీ బ్రతుకెందుకురా? ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? ఆ ఆ ఆ మావయ్య, 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 మావయ్య ఏరి రూమ్లో కనబడడం లేదు. అమ్మ వర్ష, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నానమ్మ. మీ ముగ్గురు ఇలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని ఇలా చూస్తూ నిజాన్ని బయటికి చెప్పలేక ఈ బాధని భరించలేకపోతున్నానే. నా మాట వినమ్మా. నువ్వు నా మనవరాలన్న విషయం ప్రపంచానికి చెప్దాం.